ఏ విధంగా కట్ చేయాలో ఈరోజు చూపిస్తాను. మనకు అంబ్రెల్లా డిజైన్ ఫ్రాక్. ఫస్ట్ వచ్చేసి క్లాత్ వచ్చేసి ఇట్లా ఫోల్డ్ తీసుకోవాలి. ఓపెన్ సైడ్ అనేది ఇటు రావాలి, ఓపెన్ సైడ్ ఇటు రావాలి, ఫోల్డ్ సైడ్ అనేది ఇటు రావాలి. షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. ఇది కూడా తీసుకొని దీన్ని చిన్నగా ఒక 1/2 ఇంచు రౌండప్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 తీసుకోవాలి. రౌండప్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 8 తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ 7.5 తీసుకోవాలి. మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు ఉక్సులకు పాదాలకు అనేది ఒక 3 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్కర్ట్కు క్లాత్ వచ్చేసి ఇట్లా 2 ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ 2 ఫోల్డ్ చేసుకొని ఇట్లా వెడల్పు వచ్చేసి 30 తీసుకోవాలి. ఇట్లా వచ్చేసి 16 వరకు తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకు ఓపెన్ సైడ్ అనేది క్లోజ్ సైడ్ అనేది ఇటు రావాలి, ఓపెన్ సైడ్ అనేది ఇటు రావాలి. ఇట్లా ఓపెన్ సైడ్ ఇటు, క్లోజ్ సైడ్ అనేది ఇటు రావాలి. మనకు కుట్టుకు ఒక ఇంత 1/2 ఇంచు పది వేసుకొని ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకొని 4.5 కదా, ఇక్కడ 4.5 తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 4.5 విధంగా ఇలా 4.5 మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 ఉన్నది. 10 ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు 15 వస్తుంది. ఇట్లా 15 తీసుకోవాలి. ఇటు సైడ్ కూడా 15 వరకు తీసుకోవాలి. సెంటర్ వచ్చేసి 15. ఇలా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. వస్తుంది. మనకు కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. తర్వాత మనము ఇటు సైడ్ అన్నీ పీకో చేసుకోవాలి, పైపింగ్ చేసుకోవాలి.
ఇటు సైడ్ పీకో అన్న చేసుకోవచ్చు, లేకుంటే మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఈ క్లాత్ తోటి పైపింగ్ వేసుకున్న నీట్గా కనబడుతుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ మనకి ఇక్కడ ఉక్సు పట్టికి తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా మలుచుకొని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకొని ఈ విధంగా మలుచుకొని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ రెండు భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా భుజాలు జాయింట్ చేసుకున్నాక మనం క్రాస్ పట్టి ఇట్లా విధంగా కట్ చేసుకొని మనం దీనికి విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా పైపింగ్ లాగా. అదేవిధంగా నెక్ కూడా సేమ్ అదేవిధంగా పైపింగ్ చేసుకోవాలి. దీన్ని ఉల్టా పెట్టేసుకొని క్రాస్ కట్ చేసుకున్నాం కదా, సెంటర్లో ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. మనకు ముడత అనేది రాకుండా ఉండడానికి చిన్నగా కట్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని సీదాగా ఇట్లా మళ్ళీ చేసుకొని చిన్నగా ఈ విధంగా మలుచుకొని కుట్టుకోవాలి. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెంటర్లో టక్స్ కోసం కట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ మనము ప్లేట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మన అంబ్రెల్లా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత మనం టైట్ ఫిట్టింగ్ కోసం ఒక క్లాత్ తీసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కోసం ఇది ఈ విధంగా థ్రెడ్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము ఒక స్టిక్ తీసుకొని దీన్ని ఉల్టా నుంచి సీదాకు తీసుకోవాలి. ఈ విధంగా 2 తీసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం థ్రెడ్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఉల్టా తీసేసుకొని ఈ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్ ఈ సైడ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మన కింది భాగం ఉంది కదా, కింది భాగంకి క్లాత్ అనేది తీసుకొని చిన్నగా పైపింగ్ లాగా వేసుకోవాలి. దీన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని మనం దీన్ని పైపింగ్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా మనం బేబీ ఫ్రాక్ ఒక 1 ఇయర్ వరకు సరిపోతుంది. బేబీ ఫ్రాక్ అనేది తర్వాత ఇలా కుట్టిన తర్వాత ఒక చిన్న ఫ్లవర్ పెట్టేసి ఈ విధంగా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి.